నమస్తే, వెల్కమ్ టు రియల్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ శుక్రవారం రోజు మనం గతంలో తెలుగు సినిమాలు చూస్తూ వస్తున్నాం. ఒకదాని మీద ఒకటి పోటీ పడుతున్నాయి. ఒకరినొక దాంట్లో యుద్ధం లాగా కూడా మనం చూసాం. అటు కూలీ వర్సెస్ వార్ 2 కావచ్చు, అదేవిధంగా చాలా సినిమాలు చూస్తూ వస్తాం. కానీ ఈ వారం చాలా చిన్న సినిమాలుగా అనుకున్న సినిమాలే చాలా పెద్ద సినిమాలుగా తయారయ్యాయి. కానీ ఇంకొక సినిమా అసలు చెప్పా పెట్టకుండా రావడంతో మొత్తానికి సరైన ప్రమోషన్ లేకపోవడంతోనేమో తెలియదు, కానీ ఓ సినిమా సరిగ్గా ఆడలేదని చెప్పి కొంత సమాచారం. మొత్తానికి ఏదైతే అటు కిష్కింధపురి కావచ్చు, ఇటు వచ్చేసరికి మిరాయి కావచ్చు, దేవుడు వర్సెస్ దయ్యం లాగా మనం చూడాల్సి వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? మొత్తానికి ఈ వారం ఈ రెండు సినిమాల గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మిరాయి ఏమో భారీ అంచనాలతో వచ్చిన సినిమా, ఆ అంచనాలు తగ్గట్టుగా సినిమా ఉంది. ఇక కిష్కింధపురికి ఏంటంటే మిరాయితో పోటీపడి రిలీజ్ అయింది. అయితే వాళ్ళు తెలివిగా ముందే ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు వేసేసారు. ఈ మధ్యన ప్రీమియర్ షోలు వేసిన లిటిల్ హార్ట్స్ కూడా హిట్ అయింది అనుకున్నారో మరి ఆ సెంటిమెంట్ తెలియదు. కానీ ఒకరోజు ముందు ప్రీమియర్ షోలు వేయటము, ఇంకో రోజు ముందేమో సెలబ్రిటీ షో వేయటం జరిగింది. అంటే ఈ రోజు సినిమా రిలీజ్ అయినా కానీ నిన్న షోలు ప్రీమియర్ షోలు పడి మొన్న సెలబ్రిటీలకు షోలు వేశారు. అట్లా ఆ సినిమా వేసినా కానీ ఆ సినిమాలో కంటెంట్ లేకపోతే ఏమవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈరోజు కలెక్షన్ పరంగా చూసుకుంటే మిరాయికి ముందు నిన్న చూసుకుంటే అంత స్పీడ్గా బుకింగ్స్ లేకపోయినా కానీ ఈ రోజు నుంచి మొత్తం స్పీడ్ మారిపోయింది. కిష్కింధపురికి నిన్న ఓపెనింగ్స్ ప్రీమియర్ రేటింగ్ కూడా బెస్ట్ అయింది. ప్రీమియర్కి కలెక్షన్స్ బాగా వచ్చినాయి నిన్న కిష్కింధపురికి. కాబట్టి ఇప్పుడు ఇదేమో మిరాయి అనేదేమో దైవశక్తికి సంబంధించిన సినిమా, అదేమో హారర్ కామెడీ తీసిన సినిమాగా కిష్కింధపురి చెప్పాలి. కాకపోతే పెద్ద సినిమాతో పోటీపడి కొంత విధంగా చెప్పాలంటే రిలీజ్ టైం బ్యాడ్ అనుకోవాల్సి వస్తుంది కిష్కింధపురికి. ఒకవేళ సోలోగా రిలీజ్ అయ్యింటే ఎలా ఉండేది తెలియదు, కానీ ఒక పక్కనేమో ముందు నుంచి వెనక్కి పోయి అంటాం కాబట్టి ఒక పక్కన లిటిల్ హార్ట్స్ పరిగెత్తుకుంటూ వస్తుంది, పోయిన వారం రిలీజ్ అయిన సినిమా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇటు పక్కన మిరాయి అనే ఆయుధం ఏమో మెరుపులు మెరిపిస్తుంది. ఈ మధ్యలో కిష్కింధపురి మరి ఏం చేస్తారో ప్రేక్షకులైనా చూడాలి. అయితే మనం చూసుకుంటే వాస్తవానికి ఈ యొక్క మిరాయిని పెద్ద సినిమాగా చూడాలంటారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే బెల్లంకొండ సీన్ చాలా పెద్ద సినిమాలు తీశారు, భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. కానీ అలాంటి భారీ బడ్జెట్ సినిమాలు గతంలో తీసిన బెల్లంకొండ సీన్ సంబంధించి తేజ సజ్జా ఇద్దరిని కంపేర్ చేస్తే ఎలా చూడాలంటే, అంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఏంటంటే అంతక్రితం రాక్షసుడు అనే సినిమా వచ్చింది, అది హారర్ సినిమా. ఇప్పుడు కూడా ఇది కూడా హారర్ జానర్ మనకు సక్సెస్ అని ఫార్మ్ అనుకున్నాడు ఏం తెలియదు, కానీ ఇది కూడా హారర్ కామెడీలో పెట్టుకున్నాడు. ఇది హారర్ కామెడీ పెట్టుకోవడం అతీంద్ర శక్తులతో కూడిన హారర్ దెయ్యం సినిమా ఇది. కొద్దిగా అంటే టూరిస్టులుగా ఉన్న వాళ్ళు నిజమైన దెయ్యం హౌస్కి తీసుకెళ్తామని చెప్పి మోసం చేసేవాళ్ళు నిజమైన దెయ్యం హౌస్లో చిక్కుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో పెట్టుకుని తీసిన సినిమా. మరి వాళ్ళు ఆ ప్రయత్నంలో బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా కథలోకి తీసుకెళ్లే విషయంలోనే డైరెక్టర్ తడబడ్డాడు అనిపించింది కౌశిక్. ప్రేక్షకుని కథలో తీసుకెళ్లే దగ్గరే చాలా డిలే చేయడం కానీ ఆ ల్యాగ్ రావడం జరిగిందండి. సో ఉన్నది రెండే సినిమాలు కాబట్టి అటు మిరాయి లేదంటే కిష్కింధపురి చూస్తున్నాం. కానీ ఇక్కడ కిష్కింధపురికి సరైనటువంటి ఒక టాక్ రాకపోవడంతో లిటిల్ హార్ట్స్ ముందుకు వచ్చేస్తుందా అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్లేస్ ని మళ్ళీ లిటిల్ హార్ట్సే భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ వారం లిటిల్ హార్ట్స్ ప్లస్ మిరాయిదే అవుతుంది ఈ వీకెండ్ మాత్రం. అది కిష్కింధపురికి ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్యలో కిష్కింధపురి నలిగిపోయే ప్రమాదం అయితే కొంచెం ఉంది 100%. సో ఒక పక్కనేమో చిన్న హీరో అనుకోవచ్చు ఏది తేజ సజ్జా, మరో పక్కనేమో చాలా చిన్న సినిమా. సో చిన్న హీరోతో చిన్న సినిమాతో పూర్తిగా బెల్లంకొండ శ్రీనివాస్ నలిగిపోతున్నాడు అని చెప్పి అనుకోవాలి. ఖచ్చితంగా 2 కోట్ల సినిమాకిను 200 కోట్ల సినిమాకి మధ్యలో కిష్కింధపురి వచ్చింది. మరి అది ఖచ్చితంగా నలిగిపోవటమే. ఈ రకంగా చూసుకుంటే మనకి వాస్తవానికి కిష్కింధపురి ఒక వారం పోస్ట్ పోన్ చేసుకొని నెక్స్ట్ వీక్ కానీ అంటే ఏదైతే మనం చూసుకున్నాం సెప్టెంబర్ 25న ఓజీ రాబోతుంది, ఓజీకి మధ్యలో రిలీజ్ చేసి ఉంటే ఎలా ఉండేది అంటే ఖచ్చితంగా కొంత బెటర్ అయి ఉండేది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సినిమాలు లేనప్పుడు ఏమవుతుందంటే చూస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మొన్న లిటిల్ హార్ట్స్ విషయంలో కూడా అదే జరిగింది. లిటిల్ హార్ట్స్కి ఏంటంటే పెద్ద సినిమాలతో మధ్యలో రిలీజ్ అయింది. ఓ పక్క ఘాటి, ఇంకొక పక్క మద్రాసి, 2 పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయినా కానీ పెద్ద సినిమా ఫెయిల్ అవడంతో లిటిల్ హార్ట్స్ కింగ్ అయిపోయింది అక్కడ. ఈ వారం కూడా మిరాయి పెద్ద సినిమా 9 భాషలో రిలీజు, బడ్జెట్ పరంగాను లొకేషన్స్ పరంగాను విఎఫ్ఎక్స్ పరంగాను ఖర్చు పెట్టారు, రాజీపరం ఖర్చు పెట్టారు వాళ్ళు. అంచనాకు తగ్గట్టుగా ఉందా లేదా డౌట్లు ఉన్నా కానీ అది వాళ్ళ మెరుపులు మెరిపించిన సినిమాగా మిరాయి మిగిలిపోయింది. ఇట్లా ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడేమో అంచనాలు ఏమో తప్పి పెద్ద సినిమాలు బోల్తా పడినాయి, ఇక్కడ మిరాయి ఏమో మెరుపులతో ఉంది. ఈ మధ్యలో కిష్కింధపురి ఈ వారం రాకుండా ఉన్నట్టయితే ఇంకో వారం రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా కొంత బెటర్ అయి ఉండేది. అదే కిష్కింధపురికి సంబంధించి సరైన ప్రమోషన్స్ కూడా చేసుకోలేదని చెప్పి టాక్ ఉంది. సరైన ప్రమోషన్స్ లేకుండా ఇంత హడావిడిగా ఎందుకు రిలీజ్ చేశారంటే ఏం చెప్తారు?
అంటే వాళ్ళు ఆలోచించుండొచ్చు పెద్ద సినిమాలతో మనం అప్పుడు పెద్ద సినిమా నెగ్గలేకపోతే మనదే విజయం అని కూడా అనుకోవచ్చుగా. ఇప్పుడు చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మన ఘాటీకిను పోటీగా లిటిల్ హార్ట్స్ నిలబెట్టి వీళ్ళకి లిటిల్ హార్ట్స్ వాళ్ళు గెలిచారు కదా, మనం కూడా మిరాయిని అడ్డం పెట్టుకుని మనమే మిరాయి అటు ఇటు అయిందనుకో మనం కింగ్ అయిపోతామేమోనని అనుకుని ఉండొచ్చు అట్లా. అది ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్ వరకు అసలు కిష్కింధపురి సినిమా ఉందా లేదా అని చెప్పి డౌట్ వచ్చింది, ఈ వారం రిలీజ్ చేస్తారు లేదా అనేది. ఇంకో విధంగా చెప్పాలంటే కాంతా కూడా తగ్గింది, దుల్కర్ సల్మాన్ కాంతా రావాలి ఎక్కువ అయితే ఇప్పుడు అది కూడా తగ్గింది, కాంతా కూడా తగ్గింది. అయితే వాస్తవం చెప్పాలంటే హర్రర్ కామెడీ షో అనగానే ఖచ్చితంగా గతంలో చూసుకున్న కొన్ని సినిమాలు ప్రేమల చిత్రం కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాలు మినిమం సక్సెస్ మినిమం గ్యారంటీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో అలాంటి మినిమం గ్యారంటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి రిలీజ్ చేశారని చెప్పి అనుకోవచ్చు. అదే అనుకున్నారు వాళ్ళు, ఎందుకంటే మనం వర్కౌట్ అవుతుంది కామెడీ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. దీంతో పాటు ఇంకొక ప్రమాదం ఏంటంటే జపనీస్ సినిమా ఒకటి రిలీజ్ అయింది, అది హిందీ ఇంగ్లీషు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ జపనీస్ పానకంలో పుడకలాగా మధ్యలో ఆ జపనీస్ సినిమా డబ్బింగ్తో రిలీజ్ అయింది. దాంతో ఇప్పుడు ఈ మూడిట్లో కాకుండా ఇప్పుడు అదో సినిమా 4వ సినిమాగా మనకి చూడాల్సి వస్తుంది. అదండి. సో ఓవరాల్ గా ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఒక మిరాయి కావచ్చు, అదేవిధంగా కిష్కింధపురి కావచ్చు, ఈ 2 సినిమాల గురించి ఏది విజయం ఏది ఓటమి అంటే ఏం చెప్తారు? మిరాయి అనేది ఖచ్చితంగా ఒక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది, ఎందుకంటే అన్ని రివ్యూలు పాజిటివ్గా వచ్చినాయి, పబ్లిక్ బైట్స్లో కూడా పాజిటివ్గా ఉంది. రేపు ఎల్లుండి వీకెండ్ మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మిరాయికి ఎలా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిందో చిన్న సినిమాగా వచ్చిన లిటిల్ హార్ట్సే ఆ 2 రోజులు కలెక్షన్స్ కొలగొట్టేసింది. ప్రచారం మౌత్ టాక్తోనే ప్రచారంగా పబ్లిసిటీ వచ్చింది. మరి పబ్లిసిటీ కూడా జోడైన మిరాయికి స్టార్డమ్ కూడా కొంత ఉండటం ప్లస్ అవటం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు మిరాయికి. ఖచ్చితంగా అది లాంగ్ రన్ లో మాత్రం మనకి హనుమాన్ కలెక్షన్స్ దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వారం రిలీజ్ అయినటువంటి ఈ 2 సినిమాల్లో మాత్రం విజయం ఖచ్చితంగా మిరాయికి అయితే తథ్యం అయిపోయింది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే అండి.